సౌండ్ వచ్చి ఇది పన్నది చూడండి, స్లాబ్ కూడా లేదు. ఇది ఐరన్ ఏమన్నా నిధులు ఉంటాయి రాజుల కాలం అని చెప్పాను, మరి ఏమన్నా దాని గురించి తోవడానికి వచ్చారేమో తెలియదు. దాని గురించే అది అరుస్కి మీదకి వస్తుంది, ఏదో మేము దాన్ని చేయడానికి వచ్చినామని. సౌండ్స్ వస్తున్నాయి బ్రో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో, ఏమో సౌండ్స్ వస్తాయి. ఈ సింబల్స్ కూడా చూసినావు మరి? ఇది ఇక్కడ ఏమన్నా ఉంటాయని చెప్పి రాజుల కాలం అని చెప్పి సైడ్ వెళ్ళడానికి దారి అయితే లేదు. అక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి. మనం ఎట్టి దాటి వస్తున్నామో వెనక సైడ్ నుంచి వస్తున్నాయి కదా, ఏమో సౌండ్స్ వస్తున్నాయి బ్రో. మనము నడుచుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళి చూసి వచ్చేసిన తర్వాత మన వెనక ఫాలో అవుతున్నట్టు, లేదంటే అదే అదే ఇందాక కూడా ఆ రూమ్ లోకి వచ్చినప్పుడు వచ్చింది క్లాప్ సౌండ్స్. వెళ్దాం బ్రో. దానికి డోర్ ఉందంటావా బ్రో? దానికి వెళ్ళడానికి ఓన్లీ డోర్లు ఇక్కడ ఏం లేవు కదా. డోర్లు మొత్తం గోడనా? అది గోడ ఇదంతా. ఒకసారి లోపల చూపించడం. ఇది సగం స్లాబ్ అయితే పడిపోయింది, సగం అట్లనే ఉన్నది. కిందంతా ఇట్లా వంట టైప్ ఉంది. అప్పట్లో చూసినా వెంటిలేటర్, చూసినా ఇట్లా ఎంత హైట్లో వెంటిలేటర్ అది. జైల్లో చూసినా నేను, గోల్కొండ సైడ్, అక్కడ సైడ్. మళ్ళీ ఏమో సౌండ్స్ వస్తున్నాయి బ్రో. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇక్కడ సౌండ్స్ వస్తాయేమో. మనతో పాటు కంపల్సరీ ఎవరో అయితే తిరుగుతున్నారు బ్రో, మనల్ని ఫాలో అవుతున్నారు, మనతో పాటే తిరుగుతున్నారు.
ఇది ఇక్కడి నుంచి ఏం లేదు బ్రో, వెనకమ్మ సేమ్ నువ్వు అన్నావు కరెక్టే. చూసినావా ఆ రూమ్లో సప్పుడు వినిపించింది. కానీ ఇక్కడ రెగ్యులర్గా ఎవరో నడుస్తున్నట్టున్నారు బ్రో. అవును కదా? అవును బ్రో, రూట్ అయితే దారి అయితే ఉంది, ఇక్కడ నుంచి ఇలా ఉంది. కానీ ఇక్కడ నుంచి ఎవరు వస్తువులు అయితే ముట్టుకుంటలేరు. కానీ ఇప్పుడు మామూలుగా అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. ఏదో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. మరి నిధుల గురించి తవ్వుతున్నారా లేదంటే ఏమన్నా ఇక్కడ ఉన్న శక్తుల గురించి? ఇగో అరే ఈయనేనా నవాబు? ఇగో చూసినావా, ఇది కూడా చూసినావా, సరే ఇది కూడా చూసినావా, చేతబడ చేసేది అది. ఓ పైన ఏదో దర్గా టైప్ సింబల్ వేసారు. ఇక్కడ మొత్తానికి ఏదో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి బ్రో. మరి ఇక్కడ ఉన్న శక్తుల గురించి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా లేదు అని అంటే ఏమన్నా నిధులు దొరుకుతాయి, ఏమన్నా దొరుకుతాయని చెప్పని అయితే తవ్వకాలు అయితే జరిగాయి, చాలా చూసాం మేము. మరి ఇంకా వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ దేని గురించి చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. కానీ మొత్తం ఏం లేదు అది కదా బ్రో. ఏమో కనిపించింది అటు సైడ్ తెల్లగా. ఏడా అటు సైడ్ ఉప్పుడే లోపలికి వెళ్ళింది. హలో, కెమెరాలో క్యాప్చర్ అయింటుందా? ఈ కెమెరాలో క్యాప్షన్ అవ్వట్లేదు, క్లారిటీగా ఏం లైట్ ఒకటే కనిపిస్తుంది. ఇట్లా ఆ రూమ్లోకి వెళ్ళిందా? రూమ్లోకి వైట్ కలర్ లోపల కనిపించింది ఒకటి. ఇక్కడ సైడా? ఎస్, అక్కడే వెళ్దామా మరి? యువర్ విష్ బ్రదర్. దారి ఇది కరెక్టేనా? ఇదేనా అట్టించే దారి? దారి అయితే ఏం కనిపించట్లేదు. దారి ఇక్కడ ఏదో పడి ఉంది. ఎస్, మర్రి చెట్టులా ఉంది అన్న. మర్రి చెట్టు ఇట్లున్నది. కాదు మర్రి చెట్టుకి ఆకులు రావు కదా? నాకు కూడా ఐడియా లేదు అంతా, ఫస్ట్ టైం వస్తున్నా ఇలాంటి ప్లేస్లకి. ఎట్లుంది నీ ఫీలింగ్? నువ్వు ఉన్నావని ధైర్యం, ఇంకా ఎగ్జైట్గా ఉంది, కొంచెం భయం. అమ్మ ఏర్లా పాములా అర్థమవుతలేదు నాకు. పోలీసా? ఇదైతే రీసెంట్గా కట్టినట్టుంది బ్రో కదా, ఈ టైప్ ఆఫ్. ఇక్కడ కనిపించింది. హలో, మా వాడి కనిపించారంట, నాకు కూడా ఒకసారి కనిపించరా? ఎటు బ్రో? ఇటు లోపలకా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయిందా? నీకు కనిపించిన షాడో ఇక్కడే కనిపించింది నాకు.
నీకు అదృష్టం ఉండాలని వద్దు. మరి బేబీ నీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. నన్ను భయపెట్టకు బ్రో. ఇట్లా నుంచున్నా కదా నాకే కనిపించింది. షాడో షాడో షాడో. ఇక్కడ కాలు పెడుతుంటే దిగబడిపోతుంది. అది ఏదో ఊబి అంటారు చూసినా, అట్లా దిగబడిపోతుంది. అది అంత స్ట్రాంగ్ ఉంది చూడడానికి. ఏమి మనకి అదృష్టం ఉందో లేదో, మరి నువ్వు చెప్పింది అక్కడ క్యాప్చర్ అయిందా, దొరికిందా? వీడియో చూస్తే కానీ అర్థం కాదు. బ్రో సౌండ్ వచ్చింది, ఆ రూమ్లో వచ్చింది బ్రో సౌండ్. అక్కడెక్కడెక్కడే దానికి డోర్ లేదు బ్రో, ఓన్లీ విండోస్ ఉన్నాయి. చూడు ఎట్లా వచ్చినాయి. చూసినావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ ఉన్నారని క్లియర్గా అయితే అర్థమవుతుంది. దీనికైతే డోర్లు లేవు కదా. అవును, అటు లోపల నుంచి ఉందా? లేదు బ్రో, అటు నుంచి వచ్చాం. ఇదే ఉంది బ్రో ఇక్కడ. అవును బ్రో, ఇది ఓన్లీ డబ్బా షేప్లో ఉంది ఇది. మీరేదో భయపడిస్తే భయపడేవాడిని అయితే కాదు నేను. మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పండి, మీ ప్లేస్ మేము ఖాళీ చేసి వెళ్తాము. నాకైతే రెట్రల్ కాదు, గూస్ బాంబ్స్ బ్రో నాకైతే. నీకేంటి? నాకు కూడా అదే పరిస్థితి. ఇక్కడ కుక్క కనిపించింది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాను, కుక్క అనుకుంటున్నాను. అదే అంతగానం క్లియర్గా చెప్పు. అక్కడ అసలు ఏం కుక్క అయితే ఇక్కడే ఉంది బ్రో. ఉందా? ఏంటి ఇక్కడే ఉంది పిల్లల దగ్గర. కుక్క సంథింగ్ ఏదో జరుగుతుంది. కానీ అది కూడా కానీ ఇంత చీకట్ల పిల్లల గురించి చూసినావా? అదే రూమ్, అదే ఇందాక ఆ రూమ్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ రూమ్ నుంచి వచ్చింది. బ్రో వెళ్ళిపోదాం బ్రో, ఎందుకన్నా మంచిది. అన్న దారేటు, దారి మర్చిపోయా. కుక్క అనుకుంటా సౌండ్స్. సో గైస్ చూసారు కదా, మేమైతే ద బెస్ట్ చూసాము. మరి
మాకు సస్పెన్స్గా అనిపించింది అయితే ఆ రూమ్ ఒకటి, అక్కడ ఉన్న రూమ్ ఒకటి. ఈ 2 రూముల నుంచి అయితే మాకు లిటరల్గా ఒక రేంజ్లో చూపించాల్సినవి చూపించాయి. మేబీ వాళ్ళకి మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో. సో దీన్ని అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెడతాను. చెప్పాను కదా మొత్తం దగ్గర 3 acres పైన ఉంది ఇది. కాసేపు మమ్మల్ని ఆ కుక్క అయితే చాలా ఇబ్బంది పెట్టింది. ఎప్పుడైతే మేము పాలు తెచ్చి పెట్టగానే అదైతే కామ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే మమ్మల్ని లిటరల్గా అటు ఇటు పరిగెత్తిచ్చాయి. ఓకే బ్రో, ఇందామా? చూద్దాం బ్రో. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా ఖాళీ చేస్తున్నాం. ఫైనల్గా వీళ్ళకి కూడా ఒకసారి చెప్పేస్తాము. మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికో ఇంకోటో దానికైతే రాలేదు. ఇక్కడ ఏదో చాలా రూమర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ ఏదో శక్తులు తిరుగుతున్నాయి అది ఇది అని చెప్పి. నిజంగా ఉన్నాయా లేదా అని చెప్పి జస్ట్ చూడడానికి వచ్చాము అంతే తప్ప మిమ్మల్ని ఏదో చేయడానికో ఏదో బంధించడానికి అయితే రాలేదు. సో నేనైతే మీ ప్లేస్ ఖాళీ చేసి వెళ్తున్నా. సో మీ స్థానంలో మీరు ఉండండి, నా స్థానంకి నేను వెళ్ళిపోతాను. ఓకే గైస్, సో వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. సైనింగ్ ఆఫ్, బై.